సంక్షేమం అంటే క్రమశిక్షణ లేకపోవటమా? సంక్షేమం అంటే ఆర్థిక నిర్లక్ష్యం కాదు, కానీ సంక్షేమం లక్ష్యబద్ధంగా ఆర్థిక సామర్థ్యానికి లోబడి ఉండాలి. పాలనలో సమతుల్యత అవసరం. వైఎస్ఆర్ పాలనలోని ఉచిత పథకాలు ఆయనకు తక్షణ రాజకీయ లాభాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ దీర్ఘకాలంలో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింది. రాష్ట్ర అభివృద్ధి వేగం మందగించింది, అప్పుల భారం పెరిగింది. ఇది విధానపరమైన సమతుల్యత లోపం. ఈ అనుభవం నేర్పిన పాఠం సంక్షేమం అవసరమే, కానీ అది ఆర్థిక బాధ్యతతో కూడి ఉండాలి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఒకప్పుడు పేదల ఆరోగ్యానికి భరోసాగా ప్రచారం పొందింది. వైఎస్ను దేవుణ్ణి చేసింది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ పథకం ఆరోగ్య వ్యవస్థను ఏ దిశగా నడిపించింది అనే ప్రశ్న ఇప్పుడు తప్పనిసరిగా వేసుకోవాలి. విజిల్ పరిశోధన విమర్శ ఒక వ్యక్తిపై కాదు, ఒక విధాన నిర్ణయం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను ఎలా మార్చిందో అర్థం చేసుకునే ప్రయత్నం.